కంటికి నా కొడుకు అమ్మా సున్నారి నోరితో కంటికి నా చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాడు కనుకుంటుంది ఒక్కసారి నువ్వు కాజేస్తావని పిలిచారు తల్లి. అవునే తల్లి. అమ్మ ఏడేడో తంత్రాలు అమ్మ అమ్మ మా పేరమ్మ ఆటండి వాన మా పేరమ్మ అమ్మా కంటకి కొడుకు ఎన్ని చెప్పలేదు నాకు చిన్న కొడుకు కనిపించలేదు తల్లి. ఎక్కడికి వెళ్ళిపోవడం కూడా కనపడలేదు. పెళ్లి మొత్తం చూస్తే దగ్గరకు వచ్చింది. విషయాన్ని 5 అన్నదమ్ములు కూడా హాస్యామం అయిపోతారు తల్లి. తల్లి చిన్న తమ్ముడు ఎక్కడ ఒక్కసారి నువ్వు తీసి తెచ్చుకో తల్లి. తీసుకురావే తల్లి. తమ్ముడు 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 శ్రీనివాస అని దొరగాటలు నాయన ఎగమోనకాయకిస్తున్నాయన దొరగక్క మాట ఏనా పాటలకి ఉన్నది. జిల్లుడు వాళ్ళు కూర్చుని బాబు కొల్లాసిపోయి ముందు ఎవరు ఎక్కడ బాబుకి మాట్లాడి పరుగు పరుగున తండ్రి పరిగెత్తి కొట్టాడు కొల్లుని కూడా శుభ్రంగా పయ్యాడు సంఘ చూస్తుందండి. పయ్యాడు సంఘ వెంకటబాబు కొల్లులు కట్టగాడు తెల్ల జిల్లడి పాలు బాలుడికా బాలుడికి కాకేశం నన్ను కారణం ఏంటక్కయ్యా? కారణం ఏంటక్కయ్యా? తమ్ముడు శ్రీనివాస అదే మగడు కళ్యాణ తమ్ముడు అంటే మంగాదేవి కళ్యాణం అన్నదని కాకేశ్వరంతకి రాజకీయం ఉంది అక్కయ్యా. అక్కయ్యా మంగ మంగ అంటే బండి పోతోంది దొరగక్క దొరగక్క అరకాపరులు దొరగక్క అంటే
మంగాదేవి కళ్యాణం చేస్తానన్నారని పారిపోయినాకయ్యా తమ్ముడు శ్రీనివాస తెలుసు తమ్ముడు ఆడవాడంటే ఎటువంటి వాడండి అక్కయ్యా మన తమ్ముడు శ్రీనివాస అనుభవంగా అన్నమ్మ కొడుకు మేనమామ కూతురు మేనమామ కూతురు కూతురు కలిగేది తమ్ముడా అంటే నీ కూతురు కళ్యాణం చేసుకోవాలి మంగాధర్ నీ కూతురు కళ్యాణం చేసుకుంటే ఏమంటే నేను మాట మీద ఒప్పుకుంటాను కానీ 3వ రోజుని మేనమామ వచ్చి మనుగుడు తీసుకెళ్ళిపోతాడు మనుగుడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఎవరు చూస్తారు త్వరగా కోయ్యా ఎవరు చూస్తారా అక్కయ్యా చూస్తారా అక్కయ్యా ఒరే తమ్ముడు అక్క తమ్ముడు ఎలా చూస్తాయినక్కయ్యా కొండంతో శ్రీనివాస పెద్దకొండ నోట ఒక మెట్టి అందరి ఒక మెట్టి నీ పేరు పెట్టి స్వతంత్రముడా కాదరగా అంటే నేను చూసా కళ్యాణం అన్నానే తప్ప ఈ అత్తే అంతస్తులు నేను అమ్మని నా నోటితో నేను అడగలేదు అవును కదా నీవే జడిసిపోయి నీ నోటితో నువ్వు ఇస్తానన్నావు నాకు చూసావు నువ్వు ఇస్తానన్నా అత్తే అంతస్తులు కూడా నాకు ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడే నీకు ఇష్టానికి వస్తారు నేను కోరుకుంటాను అప్పుడు అడిగేటప్పుడు పై నుంచి లెక్కట్టుకుని కిందకు వచ్చినా కింద నుంచి లెక్కట్టుకుని పైకి వెళ్ళినా కానీ చూసినా మెట్టి తప్పించి పెట్టేవాలి అవును వరుసగా ఇస్తానంటే అక్కయ్య నాకు చెల్లదక్కయ్యా అవునక్కయ్యా పైకెట్టువా అలాగే తమ్ముడా చెప్తానున్నా కాబట్టి మంగాదేవి కళ్యాణం ఆడతాను నాకు 4 షరతులు ఉన్నాయక్కయ్యా అవునక్కయ్యా 4 కోరికలకు ఇచ్చినట్టయితే కళ్యాణం ఆడతాను మంగాదేవిని 6 అన్నదమ్ములు పరువు నిలబడతాను నీ పేరు కింద నిలబడతానక్కయ్యా అవునక్కయ్యా కోరుకోరు తమ్ముడా అక్కయ్యా నాడు ఒక మేనగోళ మేనమాకి లేకలేక ఒక కూతురు మేనగోళ్ళకి ఆడపడుచులని మేనమాకి మేనగోళని గొడవని నీకు మామయ్య రాసిన ఆంచన గోములు బిందులు కూడా ఎన్నో రకరకాల వస్తువులు ఇస్తాడక్కయ్యా అవును మేనమామ ఇచ్చిన ఏ వస్తువైనా ఇందులో తీసుకో గోముల్లాగా ఇచ్చాయి పిల్లాడు కాకుండా మాటుంది 10 మంది సభలోని పచ్చడి బాగుంది సభ పచ్చడి వందట్లోని కాలు కడిగే కాడ
శంభవ తారకాయని పల్లి ఏకలాకి మేనగోళని ఏకలా గారాలు అల్లుని దొరికానని నాకు కాళ్ళు కడిగే కట్టినా కదా ఎండి సొమ్ము ఎండు పళ్ళు కనబడుతుంది తాడు ఎండి సొమ్ము ఎండు పళ్ళు రావాలంటే తీసుకో పళ్ళు నాకు తీసుకో పళ్ళు నాకు చెంబుని చేతిలో ఉంటుంది కాబట్టి లట్టుకెళ్ళిపో ఆ కాళ్ళ కింద పళ్ళు ఉంటుంది కాబట్టి నేనే తీసుకుంటాను అక్కయ్యా ఆవిడక్కయ్యా అలాగే తమ్ముడు అక్క వరదా మల్లక్క మాట ఉంది అడవనాడు పిల్లడు మంగాదేవి కళ్యాణం చేసుకుంటాను అన్నప్పుడు జ్ఞానమామ చూసమ్మా 5 అన్నదమ్ముల దగ్గర కూడా అల్లుడికి అని 18 లక్షలు అన్నాడు ఆడవలసి నీకు 6 లక్షలు అన్నాడు 6 లక్షలు నీకు జ్ఞానమామ ఇవ్వాలంటే అటులో 3 లక్షలు నా పేరు ఆడపడిన శిరసకం అంట నాకు రాసిచ్చానక్కయ్యా రాసిచ్చారక్కయ్యా నాకు తమ్ముడు అక్క వసుడు తమ్ముడు ఏదో నేను మనసు పట్టానంటే అది నాకు ఇచ్చినారు అక్కయ్యా అవునక్కయ్యా చూసుకోరు తమ్ముడు అయితే ఇంకా ఏముంది అక్కయ్య చిన్న కోరుకుంది అక్కయ్యా అవునక్కయ్యా లాస్ట్ ఫైనల్ చిన్న కోరుకోరు తమ్ముడు అక్క బరగా అక్కయ్యా ఎంలో ఎడుతున్నా వానలో తిడుతున్నాను అక్కయ్యా పొద్దున్న నీ కూతుర్ని కళ్యాణం చేసుకుని 7 కొండలో తీసుకెళ్ళి ఎండిపోకుండా పడకుండా నీ కూతురు మళ్ళీ మొక్కలా నేను చూసుకోవాలంటే గోపురాలు పశువు కుక్క పెడతామని నింపాడు ఈ రోజున శినసర్వ గ్రామకపురస్తులు ఆయన దుర్ఘటన కేసి పశువు కుక్క పెట్టి జాకెట్ పెట్టి ఆ దుర్ఘటన సాగరంపుతా ఉన్నారు గురుగా సైకాలు పొందిందా అయిపోయింది ఇప్పుడు ఇంకేమంటా తీసి అక్కడికి నరికి అక్కడికి ఏదో కూర్చుంటుందేనా